కొడంగల్ లిఫ్ట్కు 2945.5 కోట్లు కేటాయించారంట. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్లో భారీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సర్కారు శ్రీకారం చుట్టింది. దీనికోసం భారీగా నిధులు కేటాయించింది. 2945.5 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ప్రాజెక్టు సర్వే, డిజైన్, భూసేకరణ సంబంధించినటువంటి పరిపాలన అనుమతులను మంజూరు చేసింది. కొడంగల్, మక్తల్, నారాయణపేట నియోజకవర్గాల నీటి కష్టాలు తీరుతాయని చెప్పింది. మరి కొడంగల్కు నీళ్లు రావాలన్నా కానీ నువ్వు కృష్ణా నదిని తీసుకుపోయి మొత్తం ఆ ప్రాజెక్టును తీసుకుపోయి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి అప్పచెప్పినాక నీ కొడంగల్కు నీళ్లు రావు, నీ పాలమూరుకు నీళ్లు రావు, మా నల్లగొండకు నీళ్లు రావు, ఎవరికి నీళ్లు రావు. దేనికోసం మరి ఇదంతా? ఇంకా సరే మంచిదే, కొడంగల్ ప్రజలు బతకాలే, కొడంగల్ రైతులు బతకాలే, వాళ్ళకు న్యాయం జరగాలి, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. కానీ ఈయన వేసేది మొత్తానికి తీసుకుపోయి అంతా పొందబెట్టి ఇక మా వాళ్ళ కోసం నేను ఏదో తీర్చుతున్నా దిద్దుతున్నా అంటే ఎట్లా ఉంటుంది? మొత్తానికి కేఆర్ఎంబీకి అంత కృష్ణ తీసుకుపోయి వాళ్ళకి దారదత్తం చేస్తే నువ్వు ఈ లిఫ్ట్ కేటుకెళ్ళి నీళ్ళు వస్తాయి, ఎట్లా కేటాయింపులు ఉంటాయి? ముందు నువ్వు కేటాయింపుల విషయంలో అది ఏదైతే మొన్న ఎన్నికలకు ముందు ట్రిబ్యునల్కు సిఫార్సు చేస్తున్నట్టు అమిత్ షా ప్రకటించింది కదా, అమిత్ షా ఇక్కడ వచ్చే ముందల దాని మీద మాట్లాడి దానికి ఒక టైం బాండ్ పెట్టమను. ఎన్ని సంవత్సరాల లోపు ఎన్ని నెలల లోపు ఆ ట్రిబ్యునల్ తీర్పిస్తుంది, మాకు నీళ్ళు ఎప్పుడు కేటాయింపులు చేస్తుంది ఏంది అనేది అప్పుడు కదా తేలుతుంది. దాని మీద దృష్టి పెట్టాలి ఫస్ట్. ఇప్పుడు ఒకవేళ గిదే ముచ్చటని ఇట్లా 2945 కోట్లను గత ప్రభుత్వము అదే గజ్వేల్కో లేకపోతే వాళ్ళకి కేటాయిస్తే పత్రికలు ఎట్లా రాస్తుండే తెలుసా? ఈ నమస్తే మన ఇది వెలుగు పేపరు, ఆంధ్రజ్యోతి ఇవన్నీ ఎట్లా రాస్తుండే అంటే ఇక కేసీఆర్ సొంత నియోజకవర్గానికి డబ్బులు అని చెప్పేసి రాస్తూ ఉండే. మంచినీటి కొరత లేకుండా చూడాలి. చూడండి ఏడా ఇది సంగారెడ్డి జిల్లా హత్నూరు మండల కాసాల గ్రామంలో మంచినీటి అధికారులు చూడాలని స్పెషల్ ఆఫీసర్ సంధ్యారాణి అన్నారు. అంటే మంచినీటి కొరత ఉంది అన్నమాట. ఆడ పోలీస్ కుటుంబానికి భద్రత చెక్కు అందజేసిన జిల్లా ఎస్పీ. మద్యం బ్లాక్లో అమ్మితే చర్యలు తప్పవంట పినపాక. సో పిల్లలకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులకు పైనే కేసులు పెడతారు. మరి పెట్టాల్సిందే, పిల్లలకి ఎందుకు ఇవ్వాలి? అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండండి అని చెప్పేసి ఒక వార్త. ఏముందా? ఏ ఊరా ఇది? కళ్ళదానం మరొకరికి కంటి చూపు అని చెప్పేసి ఒక వార్త. చనిపోయినటువంటి వాళ్లకు కళ్ళదానం చేసినట్టు ఒకటి వార్త రాశారు.